బాన్సువాడ ఘటన పైన ఇప్పుడు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఆయన ఏమంటున్నారంటే, గత కొన్ని రోజులుగా తెలంగాణలో మతపరమైనటువంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని అసదుద్దీన్ అంటున్నారు. బాన్సువాడ ఇష్యూపై కామారెడ్డి ఎస్పీతో మాట్లాడానని కూడా అంటున్నారు ఆయన. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని, కేవలం కొన్ని గంటల్లోనే పెద్ద గుంపు అక్కడికి ఎలా వచ్చింది అని, సో రైట్ వింగ్ మూక నేర నిరూపించడానికి మా దగ్గర అన్ని రకాలైనటువంటి అవసరమైన వీడియోలు కూడా ఉన్నాయని అసదుద్దీన్ ఓవైసీ అంటున్నారు. మైనార్టీ వర్గానికి చెందిన షాప్స్పై దాడి చేశారు, ఆస్తులు నష్టపోయిన వారికి నష్టపరిహారం కూడా చెల్లించాలని అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేస్తూ ఒక ట్వీట్ చేశారు. బాన్సువాడలో 2 వర్గాల మధ్య గొడవ పరస్పరం రాళ్ళు వరకు దారితీసింది. సో అసలు ఇష్యూ ఏంటి అందరికి తెలిసిందే. మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. బాన్సువాడలోని ఒక మాట్లో అంతా పనిచేస్తున్నారు, ఎవరి పని వాళ్ళు ఉన్నారు, బిజీగా ఉన్నారు. అక్కడున్న ఒక మహిళ ఒక పాట పెట్టిందంట. ఆ పాట దేవుడికి సంబంధించిందో లేకపోతే హిందువులకు సంబంధించిందో లేకపోతే ముఖ్యంగా ఏదో ఒక దేవుడికి సంబంధించి అయి ఉంటుంది. అక్కడ అదే షాప్లో పనిచేస్తున్న తోటి సహ ఉద్యోగి ఒక మైనార్టీ వర్గానికి సంబంధించిన వ్యక్తి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయి దూషించాడంట. ఇలాగా అలా అని దూషించాడంట. ఆ అమ్మాయి ఆ వీడియో పైన మీరు చూసారా, పోలీసులు ఓ యువకుడిని ఎక్కించుకొని వెళ్తున్నారు, ఆయనే ఆ మహిళ దగ్గరికి వెళ్ళి దూషించారంట, దూషణలు చేసిందంట. ఈ పాట పెట్టొద్దు అట్లా ఇట్లా అని చెప్పి దూషణలు చేసిందంట. దీంతో ఆ మహిళ ఏం చేసింది, అక్కడికి వెళ్ళిపోయి ఇలా నన్ను ఒక వ్యక్తి దూషించాడు, తన సహోద్యోగి దూషించాడని చెప్పి ఆ మహిళ వాళ్ళ అన్నకు చేసి చెప్పింది. ఇలా ఇన్ఫర్మేషన్ ఇవ్వగా అన్న అక్కడికి చేరుకున్నాడు. ఆ యువకుడికి దేహశుద్ధి చేశారు. సో చుట్టూ వారంతా కూడా మాటలో ఉన్నవారు, బయట వారంతా కూడా ఇలా అంటావా, ఒక అమ్మాయితో ఇలా మాట్లాడతావా అని చెప్పి ఆ అబ్బాయిని కొట్టారు. అక్కడి నుంచి పోలీసు శాఖ అప్పగిస్తే పోలీసు ఆ వ్యక్తిని అరెస్ట్ చేసుకుని వెళ్ళారు. ఇక అక్కడి నుంచి మొదలైంది అసలు ఈ యొక్క గొడవ, హైటెన్షన్. ఆ యువకుడిని వదిలిపెట్టాలని పోలీస్ స్టేషన్ ఎదుట మైనార్టీలు ఆందోళన చేపట్టడం, ఆ ఆందోళన కాస్త మార్టు వరకు రావడం, మార్టుని పూర్తిగా ధ్వంసం చేయడం, ఇదంతా హిందూ సంఘాలు గమనించి హిందూ సంఘాలు అక్కడ చేరుకొని ఇలా ఒక మైనార్టీ వ్యక్తి మా అమ్మాయిని తిట్టడమే కాకుండా ఇలా దూషించడమే కాకుండా మళ్ళీ మాపైన దాడి చేస్తారంటూ హిందూ సంఘాలు అక్కడికి చేరుకొని పెద్ద ఆందోళన చేపట్టాయి. వరుసగా ఒకరిపై ఒకరు రాళ్ళు రూపుకున్నారు. కింద మనం వీడియోలో చూస్తున్నాం. సో ఒకసారి వీడియో ప్లే చేయండి పీసీఆర్, నైట్ విజువల్స్. సో ఆ రోజు నైట్ జరిగిన విజువల్స్లో మనం చూస్తుంటే మైనార్టీ వర్గాలు అక్కడికి పెద్ద చేరుకొని రాళ్ళు రువ్వాయి, కర్రలతో దాడి చేశాయి. ఇటువైపు హిందూ సంఘాలు కూడా రిటిలేట్ అయ్యాయి. కానీ అటువైపు నుంచి ఆ దాడి, రాళ్ళు రువ్వడం, చిన్న చిన్న పిల్లలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. చిన్న చిన్న పిల్లలు అక్కడికి వచ్చి రాళ్ళు రువ్వడం మొదలుపెట్టారు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పేటువంటి అసదుద్దీన్ ఓవైసీ అటువంటి ఆధారాలు ఆ ట్వీట్ కింద వీడియో పెట్టాల్సింది. బహుశా ఆ ట్వీట్ కింద ఒక పోలీసు ఆయన కూడా దాడి జరిగింది, పోలీసు కానిస్టేబుల్లో కూడా దాడి జరిగింది. వాళ్ళపై కూడా రాళ్ళు రువ్వడంతో వాళ్ళు కూడా చాలా తీవ్రంగా గాయపడ్డారు. ఒక హై టెన్షన్ వాతావరణం. ఏదో పాట పెట్టుకున్నారనుకోండి, పోయేదేముంది? ఆ పాట పెట్టుకుంటే పోయేదేముంది? మీకు ఒరిగేదేముంది? మీకు వచ్చిన నష్టం ఏంటి? కావాలని కించపరిచారు మీరెందుకు అనుకుంటున్నారు? మత సామరస్యంగా అందరం కలిసి ముందుకు వెళ్ళాలని చెప్పే ఆలోచన నిజంగా మీలో ఉంటే ఆ రకమైనటువంటి గొడవలు ఎందుకు వస్తాయి? ఎందుకు ఆ పాట పెట్టినంత మాత్రం నష్టం ఏమొచ్చింది? నిజంగా మిమ్మల్ని టార్గెట్గానే పెట్టారని మీరెందుకు అనుకోవాలి? సరే, నిజంగా జరిగితే ఇలా పెట్టకూడదమ్మా అని చెప్పాల్సిన తీరును చెప్తా ఇప్పుడు, లేదంటే యాజమాన్యాన్ని కంప్లైంట్ చేయాలి. నువ్వు ఒక సహ ఉద్యోగిగా కానీ ఉన్నాగేమో కానీ అక్కడటువంటి ఓనర్ కాదు కదా, యాజమాన్యాన్ని చెప్పాల్సింది. కానీ డైరెక్ట్గా ఆయనే ఆ ఒక మహిళ పైన డైరెక్ట్గా దూషణలకు పాల్పడడం, డైరెక్ట్గా మీరు ఎందుకు ఆ మహిళను తిట్టాల్సి వచ్చింది? మీరు ఎందుకు రియాక్ట్ అయ్యారు? మీరు యాజమాన్యం చెప్పాలి, లేకపోతే కంప్లైంట్ ఇవ్వాల్సింది. మీకు హెచ్ఆర్ ఉంటారు, లేకపోతే ఆ మాటలో ఓ సిస్టమ్, ఓ పద్ధతి, ఓ పాట అనేది ఉంటుంది కదా, డైరెక్ట్గా మీరెళ్ళి చెప్పడం ఏంటి? సో ఏదేమైనా ఈ చిన్న యుద్ధం కాస్త చాలా హైటెన్షన్ వాతావరణం దారితీసింది. సో అక్కడ ఆ యువకుడినే పోలీసు ఇప్పుడు అరెస్ట్ చేసి తరలిస్తుండగా మళ్ళీ ఆ యువకుడిని అక్కడ పోలీసులు కొట్టడం జరిగింది. ఆ తర్వాత ఇది కాస్త ఒక ఉద్రిక్తత పరిస్థితి దారితీసింది. సో ఒక చిన్న పాట విషయం కాస్త ఇంతటి దారుణాన్ని దారితీసింది. సో చిన్న మత ఘర్షణలే, చిన్న విషయాలే పెద్ద ఎత్తున మత ఘర్షణలుగా మారిపోతున్నాయి, ఆందోళన రేకెత్తిస్తూ ఉన్నాయి. సో అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ కూడా చూద్దాం ఒకసారి. అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయంటున్నారు ఆయన. సో మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయంటున్నారు. కానీ ఇక్కడ వీడియోలో చూస్తుంటే మాత్రం పెద్ద ఎత్తున మైనార్టీ వర్గానికి సంబంధించిన వాళ్ళు రాళ్ళు రువ్వుతూ, చిన్న పిల్లలు 10-12 సంవత్సరాల వయసు గల పిల్లలు కూడా రాళ్ళు రువ్వుతూ కర్రలతో దాడి చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ అసదుద్దీన్ ట్వీట్ చూస్తున్నాం. ద ఇంక్రీజింగ్ నెంబర్ ఆఫ్ కమ్యూనల్ ఇన్సిడెంట్స్ ఇన్ తెలంగాణ ఈజ్ వెరీ కన్సర్నింగ్. I spoke to SP Kamareddy and demanding that an FIR lodged, a proper investigation conducted in Banswada violence. How is it possible that such a large crowd
was mobilized within a few hours. There are enough videos showing that right-wing crowds criminal activities. They specifically targeted small shops and streets, vendors belonging to the minority community. One of the accused, who was in police custody at the time, is being beaten up by local Sangh Parivar goons. I am also in touch with Said Khan, AMIM General Secretary, Kamarat District. I have instructed him to provide a detailed report of all the damage suffered as a result of mob violence, especially to Muslim-owned shops. I demand that the state government compensate those whose property were damaged. MIM will also help the victim in every possible way and provide relief to the earliest. So, regarding the demolition of Masjidi Maulana Sadasivpet by revenue authorities, I have asked Kausar Mohiuddin, Karwan MLA and Sheikh Gauss district president to speak with local authorities. They are currently in meeting with them. The owner Muhammad Kalim and purchased the land from one Mr. Raju. He was possession of the land for the past 2 years. సో ఒక మౌలానా మసీద్ని కూల్చివేయడం పైన రెవెన్యూ అధికారులు మసీద్ని కూల్చివేయడం పైన అండ్ బాన్సువాడ ఘటన పైన ఎప్పటికప్పుడు విషయాన్ని తెలుసుకుంటూ ఉన్నాను. అప్పటికప్పుడు ఆ అధికారులని మేము మాట్లాడాను ఫోన్లో. సో దాని ద్వారా నేను ఆ విషయాన్ని గమనించాను. మా వ్యక్తుల పైన రైట్ వింగ్కి సంబంధించి మెన్షన్ చేశారు, ఇక్కడ రైట్ వింగ్ అని మెన్షన్ చేశారు. సో రైట్ వింగ్కి సంబంధించినటువంటి ఆ వ్యక్తులు అంతా మూకుమ్మడిగా ఒకేసారి ఎలా వచ్చారు? సరే, రైట్ వింగ్కి సంబంధించిన వ్యక్తులు ఒకేసారి మూకుమ్మడిగా ఎలా వచ్చారు అనుమానం డెఫినెట్గా ఉండడానికి అవకాశం ఉంది, కొంత ఆవశ్యకత కూడా ఉంది. మరి మైనార్టీలు ఒకేసారి అంతమంది ఎలా రాగలిగారు? అది ఒక మహిళకి ఆ తర్వాత ఒక యువకుడికి సహ ఉద్యోగికి సంబంధించిన ఇష్యూ కాస్త ఇంత వాయిలెన్స్ ఎలా క్రియేట్ అయిన రకాల్లో అటు రైట్ వింగ్కి సంబంధించిన వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు, వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. సో ఇక్కడ జరిగిన అంశం కొంత సిచ్యువేషన్ ఎక్స్ట్రీమ్గా మారింది. సో బాన్సువాడకు సంబంధించిన దాంట్లోనే ఆయన ఎక్కువగా అక్కడ జరిగిన ఇష్యూ పైన మత ఘర్షణలకు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. సో ఆ రకంగా మత ఘర్షణ పెరిగిపోవడం ఆందోళనకు గురి చేస్తోంది. ఇక్కడ మైనార్టీ వ్యక్తి పైన దాడి జరిగింది, కావాలనే రైట్ వింగ్కి సంబంధించి కొంతమంది గ్రూప్ అక్కడికి చేరుకొని దాడి చేశారని ట్వీట్ చేయడం కొంత సంచలనంగా మారింది. మరి దీనిపైన ఆ రైట్ వింగ్ కానీ అక్కడ బాన్సువాడకు సంబంధించినటువంటి ఘటన పైన ఉన్నటువంటి హిందూ సంఘాలకు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి. మా ప్రతినిధి గంగారెడ్డి సిద్ధంగా ఉన్నారు. గంగారెడ్డి, సో ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ చేశారు, ఉన్న పలంగా ఒక్కసారిగా అంత పెద్ద గుంపు ఎలా వచ్చింది అక్కడికి? ఇది అనుమానం కలిగిస్తోంది. మత ఘర్షణలు పెరిగిపోయాయి, అక్కడ మైనార్టీల షాపులని కావాలని టార్గెట్ చేసి ధ్వంసం చేశారు అని చెప్పి అసదుద్దీన్ అంటున్నారు. సో ఏం జరిగింది? ఇప్పుడు దీనిపై ఎటువంటి రియాక్షన్ వచ్చే అవకాశం ఉంది? సో ఇది కావాలని టార్గెటెడ్గానే చేశారని పోలీసులు కూడా భావిస్తున్నారా? మనోజ్, ఏదైతే బాన్సువాడ ఘటనకు సంబంధించి పూర్తిగా హైటెన్షన్ అయితే కొనసాగుతుంది. బాన్సువాడ ఘటనపై ఎంఐఎం చీఫ్ స్పందించిన తీరు చూస్తే ఆ రైట్ వింగ్ అనేది అంశం మతపరమైన ఘర్షణలో ఒక్కసారి అంతమంది ఎలా వచ్చారనే అంశానికి సంబంధించి చూసుకుంటే, ఒక రిలయన్స్ స్మార్ట్ షాప్ లో పనిచేస్తున్న మహిళపై అదే షాప్ పనిచేస్తున్న ఓ సహ ఉద్యోగి ఆమె ఈ పాటలు పెట్టకూడదు అని చెప్పి అసభ్యకరంగా మాట్లాడిన నేపథ్యంలో ఆమె వారి అన్నకు ఫోన్ చేసింది. వారి అన్నకు ఫోన్ చేసిన నేపథ్యంలో అక్కడ కొంతమంది యువకులందరూ కలిసి అక్కడికి వెళ్లారు. అతనికి దేహశుద్ధి కూడా చేశారు. దేహశుద్ధి చేసి షాపింగ్ మాల్లో ఉండే కొంతమంది వ్యక్తులు కూడా కలిసి అతనికి దేహశుద్ధి చేసిన నేపథ్యంలో ఒకసారిగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. 100కు పోలీసులకు ఫోన్ చేయడంతో వారందరూ కూడా షాపింగ్ మాల్ కు వచ్చి అతన్ని బైక్ పై ఎక్కించకపోతున్న క్రమంలో ఒక రెండు వర్గాలు ఒక్కసారిగా ఇటు ఇతను కూడా ఏదైతే షాపింగ్ మాల్ లో దురుసుగా ప్రవర్తించిన మైనార్టీకి సంబంధించిన వ్యక్తి వారి బంధువులకు వారి స్నేహితులకు ఫోన్ చేయడంతో ఇరు వర్గాలు ఒక్కసారిగా మూకుమ్మడిగా రావడంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఆ ప్రాంతంలో జరిగిన ఘటనకు సంబంధించి చూసుకుంటే నిన్న కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర దగ్గరుండి అక్కడ ఉన్న పరిస్థితిని సమీక్షిస్తున్న పరిస్థితి. ఈ ఘటన పైన ఏదైతే కామారెడ్డి ఎస్పీతో మాట్లాడాను అసదుద్దీన్ చెప్పడం పైన ఈ ఘటన నిష్పాక్షికంగా విచారణ జరపాలని చెప్పి అసదుద్దీన్ డిమాండ్ చేసిన పరిస్థితి చూడదు. కొన్ని గంటల్లోనే అంత పెద్ద గుంపు ఎలా వచ్చింది, అక్కడికి ఎలా వచ్చారని చెప్పి అసదుద్దీన్ అన్నమాట. మరోవైపు రైట్ వింగ్ మూక నేరం అని నిరూపించడానికి నా దగ్గర అన్ని వీడియోలు ఉన్నాయని చెప్తున్నారు. ప్రధానంగా ఏదైతే ఆ షాప్ లో పనిచేస్తున్న మహిళ వారి అన్నకు చెప్పడం, అన్న స్నేహితులను బంధువులను అందరినీ అక్కడికి పిలుచుకొని రావడంతో ఒక్కసారిగా ఇది చిలికి గాలివాన హిందూ సంఘాల వరకు కూడా వెళ్ళింది. ఎవరైనా సరే మైనార్టీకి సంబంధించిన వ్యక్తి తమపై దాడి చేస్తున్నారంటే
మెజార్టీ వర్గం వారు వారి బంధువులను ఇతరులను పిలుచుకుంటారు. అందులో కొంతమంది హిందూ సంఘాలకు ఫోన్ చేయడంతో ఒక్కసారిగా ఈ రెండు వర్గాల మధ్య పోరుగా సాగింది. ఇటు ఇరు వర్గాల పోరుతో అటు ఫ్రూట్ షాప్స్ కూడా ధ్వంసమైన పరిస్థితి. ఆ షాప్ లో పనిచేస్తున్న మహిళ చేయడం వల్ల ఇదంతా జరిగిందని చెప్పి అక్కడ ఉన్న మైనార్టీ వర్గం వారు ఆరోపణ. దాంతో పాటు ఏదైతే మెజార్టీ వర్గం అయితే చూస్తుంది ఏంటంటే మా అమ్మాయిని దురుసుగా ప్రవర్తించారు, మా అమ్మాయిపై అనవసరమైన మాటలకు సాయంత్రం వేళ భక్తి పాటలో ఏదో సౌండ్ పెట్టుకుంటే దీనివల్ల ఏమైంది అనే ఉద్దేశం మీద ఆమె అన్నప్పుడు ఆమె పైన దురుసుగా మాట్లాడిన నేపథ్యంలో షాపింగ్ లో పనిచేసే వ్యక్తులు ఇతర వ్యక్తులందరూ కూడా అతనిపై దాడి చేయడం, ఇదంతా రెండు వర్గాల మధ్య కొట్లాటగా జరిగింది. దీన్ని కొద్దిగా ఏదైతే ఈ మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తిపై దాడి చేయడం అసదుద్దీన్ తీవ్రంగా పరిగణించారు. ఆస్తులు నష్టపోయిన వారికి పరిహారం చెల్లించాలని కూడా ఆయన డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ బాన్స్వాడలో ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో పూర్తిగా ఘర్షణ. పోలీసులు ఏం చెప్తున్నారు? పోలీసుల వర్షన్ ఎలా ఉంది? అసలు ఆ దాడికి ప్రధానంగా అక్కడ జరిగిన మాటలో ఒక చిన్న అంశం, ఆ మహిళ పైన దూషణలు చేశారు, ఆ తర్వాత ఆయన అరెస్ట్ చేశారు. అక్కడితో ఒక ఇద్దరి మధ్య సమస్య కాస్త రెండు గ్రూపుల మధ్య సమస్యగా మారిపోయింది. అక్కడికి వచ్చిన మైనార్టీలు, రైట్ వింగ్ కానీ మైనార్టీలు కానీ హిందూ సంఘాలు కానీ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చి రాళ్ళు సిచ్యువేషన్ ఉంది. సో పోలీసులు ఏం సార్ట్అవుట్ చేశారు? పోలీసులు ఏం ఫైండ్ అవుట్ చేశారు? అక్కడ కేవలం ఇక్కడ పోలీసులు షార్ట్అవుట్ చేసింది ఏంటంటే రెండు వర్గాలు కొట్టుకోవడం వల్లనే అంటే హిందూ ముస్లిం గొడవగా దాన్ని దారితీశారు. ప్రధానంగా ఆ గొడవ కూడా కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన అంశం. ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన విషయాన్ని పూర్తిగా రెండు వర్గాలు తమ వర్గానిపై దాడి చేస్తున్నారనే కోపంతో మరో వర్గం వారు ఇక్కడ రావడం, పూర్తిగా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ రాళ్లు రువ్వుకోవడంతో అది రెండు వర్గాల మధ్య ఘర్షణగా రేగింది. దీనికి అంతర్గత పోలీసులు కూడా ఎవరైతే రాళ్లు రువ్వారో వారందరినీ గుర్తిస్తున్నారు. గుర్తించే నేపథ్యంలో ఎక్కడ ఏం జరిగింది, మొదట జరిగిన వ్యక్తిని అయితే పోలీసులు ఇప్పటికీ అదుపులో తీసుకున్నారు. అతనిపైన కేసు కూడా నమోదు చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఏమైనప్పటికీ ఈ ఘటన వల్ల చిన్న విషయాన్ని రెండు వర్గాలకు దారి తీయడం, ఎక్కడ జరిగింది, ఏం జరిగింది, ఎవరెవరి ఫోన్లు ఎవరికి వెళ్ళాయి అనే కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ రోజు బాన్స్వాడ పట్టణానికి బీజేపీ అగ్రనేతలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. దాంతో పాటు ఈ ఘటనలపైన రెండు వర్గాల మధ్య ఆ జరిగిన అంశానిపైన వాళ్ళు కూలకలుషంగా చర్చించి అసలు హిందూ సంఘాలు ఏం మాట్లాడుతున్నాయి అనే కోణంలో కూడా వారు కూడా బీజేపీ అగ్రనేతలు అక్కడికి వచ్చే అవకాశం లేదు. మరోవైపు ఎంఐఎం చీఫ్ కూడా అక్కడికి నేను మాట్లాడాను, వస్తాను అనే చెప్పడం, దీనిపైన స్పందించిన అంశాలు అయితే రెండు వర్గాలు కామారెడ్డి జిల్లా బాన్స్వాడకు రావడం వల్ల మరింత విద్వేషాలు పెరిగిపోతాయనే ఉద్దేశంలో పోలీసులు అయితే ఎవరిని రానివ్వకుండా అడ్డుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితులు నెలకొని బాన్స్వాడ ప్రస్తుతం అయితే ప్రశాంత వాతావరణంలో ఉండాలని ఆ బాన్స్వాడ ప్రజలు కూడా కోరుకుంటున్న పరిస్థితులు నెలకొని కామారెడ్డి పోలీసులు పూర్తి స్థాయిలో వీటన్నింటిపైన ఎప్పటికప్పుడు ఎక్కడ అల్లరి ముక్కలు చెలరేగకుండా, ఇద్దరు ముగ్గురు ఉండకుండా బిఎన్ఎస్ 163 సెక్షన్ కూడా అమలు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. మనోజ్, రైట్, థ్యాంక్ యూ గంగారెడ్డి. సో మొత్తంగా అక్కడ జరిగిన ఘటన కావాలని టార్గెట్ చేసిందే. మత ఘర్షణలు పెరిగిపోతూ ఉన్నాయి, కొంత ఆందోళన గురి చేస్తోంది. అక్కడికి వచ్చిన రైట్ వింగ్ గ్రూప్ ఆ కొన్ని క్షణాల్లో ఎక్కడికి ఎలా చేరుకోగలిగింది, ఇదంతా టార్గెటెడ్గా జరుగుతుందని అసదుద్దీన్ ఓవైసీ అంటున్నారు. దీంట్లో మైనార్టీలే బాధితులు, మైనార్టీలే చాలా తీవ్రంగా నష్టపోయారు, వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. అయితే అక్కడ సంఘటనా స్థలాన్ని పూర్తిగా వెళ్ళి అక్కడ పరీక్షించి అక్కడ సంఘటనా స్థలంలో అందరినీ కూడా అడిగి తెలుసుకొని మేము కూడా చెప్తున్నామన్నట్టుగా రైట్ వింగ్ అంటే హిందూ సంఘాలు కానీ బీజేపీ నేతలు కానీ చెప్తున్న మాట ఏంటంటే అక్కడ ఒక అమ్మాయిని దూషించారు, తప్పుడు పరజాలంతో మాట్లాడుకొచ్చారు. ఆ అమ్మాయిని ఆ రకంగా మాట్లాడడం డెఫినెట్గా అన్నకి కానీ లేకపోతే ఆయన ఒక మహిళపై మాట్లాడడానికి ఎవరికైనా ఆగ్రహం ఉంటుంది, కోపం ఉంటుంది. సో ఒక్క వ్యక్తిని అరెస్ట్ చేయమని అడిగితే ఆ గుంపు మొత్తం ఎందుకు వచ్చింది, ఆ గుంపు ఒక వ్యక్తికి వచ్చి ఒక మహిళపై దాడి చేయమని చెప్తోంది అన్నట్టుగా హిందూ సంఘాలు కూడా ఆగ్రహం వెళ్ళగక్కుతున్నాయి. ఒకసారి బీజేపీ నేత ఎండ లక్ష్మీనారాయణ మాట్లాడుకొచ్చారు. ఈ సంఘటన పైన అక్కడికి వెళ్ళి ఆయన నేను సైతం వెళ్ళాను అని చెప్పినట్టుగా ఆయన రియాక్ట్ అయ్యారు, ఆగ్రహానికి గురయ్యారు. అసదుద్దీన్ ఓవైసీ పైన ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. బాన్స్వాడ రిలయన్స్ మార్ట్లో సిబ్బంది ఒక మహిళ రాముడి పాటలు వింటే మొజాంబిల్ మరి బెదిరించడం ఎంతవరకు సబబు, దాని మీద షికాయత్ చేసి ఆయన మీద చర్య అని పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి వాళ్ళ మీద మరి లాఠీ చార్జ్ వాళ్ళ మీద, మొజాంబిల్కు మద్దతుగా నిలిచి మరి రాళ్ళు ఉరిపించి రిలయన్స్, మోర్ సూపర్ మార్కెట్, అదే రకంగా ట్రెండ్స్ వీటిని ధ్వంసం చేసిన వాళ్ళ మీద చర్య లేదు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరేంది, అసలు బాన్స్వాడలో మరి
ఏ రకమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి, మరి రాముడి పాట వినడం ఏ రకంగా పొరపాటు అవుతుందో తెల్లని చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిందితులను ప్రతి ఒక్కళ్ళను కూడా మరి కెమెరాల ఆధారంగా అరెస్ట్ చేసి మరి ఈ రకమైనటువంటి అల్లర్లు సృష్టించేటువంటి గ్యాంగులు లోపల దొయ్యాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, అక్కడ ఇద్దరి మధ్య సమస్య. ఒక పాట పెట్టడం, ఒక మహిళని ఒక వ్యక్తి దూషించడం, అది కాస్త వాళ్ళ అన్నకి చెప్పడం, ఆ విషయాన్ని తెలుసుకున్న అన్న అక్కడికి వచ్చి కొంతమంది ఫ్రెండ్స్తో వచ్చి ఆ వ్యక్తిపై దాడి చేయడం, పోలీసు అరెస్ట్ చేయడం. అక్కడితో ఆగిపోలేదు, 2 గ్రూపులుగా మారింది. ఇప్పుడు ఒక రాజకీయ రగడ కూడా తెరలేపింది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడినటువంటి మాటలను ఇప్పుడు బీజేపీ కూడా చాలా సీరియస్గా తీసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఎట్టి పరిస్థితుల్లోనే సరే బాన్సువాడకు వెళ్తాను, బాన్సువాడకు వెళ్ళి అక్కడ ఏం జరిగిందో తెలుసుకుంటాను, బాన్సువాడలో మేము సైతం ఆందోళన చేపడతామని చెప్పి బీజేపీ రాష్ట్ర నాయకత్వం వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. సో ఇది మరింతగా పొలిటిసైజ్ అవకాశం ఉంది, మరింతగా ఉద్రిక్త పరిస్థితి దారితీసే అవకాశం ఉంది, మరింతగా ఆందోళనకరంగా కూడా ఉంది. మరి బాన్సువాడలో అయిపోయింది అనే సమస్య మరింతగా ఉధృతంగా మారబోతోందా? ఈరోజు బాన్సువాడలో ఒక హై టెన్షన్ వాతావరణం క్రియేట్ చేయబోతున్నారా? చూడాలి ఏం జరుగుతుందో. బాన్సువాడ మొత్తం కూడా ఇప్పుడు 144 సెక్షన్ అమల్లో ఉంది. బీజేపీ రాష్ట్ర నాయకత్వం మొత్తం కూడా ఈరోజు బాన్సువాడకి వెళ్తారని చెప్పడంతో మరింత ఉద్రిక్తంగా మారింది అక్కడి పరిస్థితి. అవసరం లేదు. రైట్, సో ఈ ఉద్రిక్త పరిస్థితి సంబంధించిన విజువల్ చూస్తున్నాం మనం. సో పెద్ద ఒకరిపై ఒకరు రాళ్ళు రువ్వుకుంటున్నారు. ఇక్కడ చాలా సంచలనం అని చెప్పాలి. పెద్ద ఎత్తున చిన్న పిల్లలు కూడా అక్కడికి చేరుకొని రాళ్ళు రువ్వుతున్నారంటే ఎంతటి మత విద్వేషాలు రెచ్చిపోతున్నాయి, ఎంత మత విద్వేషాలతో భాగంగా ఏమంటారు దాన్ని, వాళ్ళంతా ఆగ్రహంతో ఉన్నారు. చిన్న పిల్లల్ని కూడా దీనిలో ఇన్వాల్వ్ చేస్తే అర్థం చేసుకోండి. అక్కడికి వచ్చి కర్రలతో రాళ్ళతో విసురుతూ ఉంటే చిన్న పిల్లల వీడియోలు చూస్తుంటే ఇంత దారుణమా, ఇప్పటి నుంచే ఇంత దారుణమైనటువంటి ఆలోచనతో కలిగి ఉన్నారన్న రకంగా కొంత ఆందోళన కూడా కలుగుతోంది. సో పోలీసులు చేరుకొని పోలీసులు కూడా గాయపడ్డారు అక్కడ ఈ సంఘటనలో. సో బాన్సువాడ ఘటన పైన ఎస్పీ మాట్లాడుకొచ్చారు. ఎస్పీ ఏం మాట్లాడారు, దీనికి కంక్లూజన్ ఇస్తానని చెప్పి ఆయన ముగిసింది అనుకునే లోపు మళ్ళీ ఈరోజు బీజేపీ నాయకులు మళ్ళీ అక్కడికి ఆందోళన బాట పడుతున్నారు. అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ అటువైపు వాళ్ళ బాన్సువాడ చెలో బాన్సువాడ రకంగా వాళ్ళ కాల్ ఫర్ కొంత ఆందోళన గురి చేస్తోంది. సో ఎస్పీ సంఘటన పైన క్లారిటీ ఇచ్చారని ఏం మాట్లాడారో చూద్దాం. సాయంత్రం బాన్సువాడలో ఒక చిన్న కమ్యూనల్ ఇన్సిడెంట్ జరిగింది. దాని గురించి ఈరోజు మీడియా అందరికి కూడా బ్రీఫ్ చేయడానికి రావడం జరిగింది. ఇది స్టార్ట్ అయింది మనకి మొదటగా రిలయన్స్ మార్ట్ ఉంది మనకి బాన్సువాడలో. ఆ బాన్సువాడ మార్ట్ లో సేల్స్ గర్ల్ తోటి ఒక పర్సన్ ఆర్గ్యుమెంట్ దిగి వాళ్ళ మధ్యలో జరిగిన ఆల్టర్కేషన్ ఇది. ఆ ఆల్టర్కేషన్ లో ఇన్వాల్వ్ అయిన పర్సన్స్ డిఫరెంట్ కమ్యూనిటీస్ అవ్వడం వల్ల వాళ్ళు దాన్ని ఇంకో యాంగిల్లో దాన్ని తీసుకెళ్ళడం జరిగింది. యాక్చువల్ గా ఇది ఒక సేల్స్ గర్ల్ ని ఒక పర్సన్ కస్టమర్ హరాస్ చేసిన కేసు ఇది. దానికి సంబంధించి ఆల్రెడీ కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది నిన్నటి రోజునే. నమోదు చేసిన తర్వాత అతను ఆల్రెడీ మన కస్టడీలో ఉన్నాడు. అతని పైన ఎటువంటి లీగల్ యాక్షన్ యాజ్ పర్ లా మనం తీసుకుంటాం.
ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇమీడియట్గా పోలీస్ అక్కడ రష్ అయ్యి ఆ పర్సన్ని అదుపులోకి తీసుకొని అతన్ని కొట్టిన వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు. దాని తర్వాత ఇమీడియట్గా కొంతమంది మాబ్ మన పోలీస్ స్టేషన్ ముందు గ్యాదర్ అయ్యి బోత్ ద సైడ్స్ నుంచి గ్యాదర్ అయ్యి కొంచెం టెన్షన్స్ క్రియేట్ చేయడం జరిగింది. అండ్ అందులో కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉండి వాళ్ళు స్టోన్ పెల్టింగ్ చేయడం జరిగింది. ఈ స్టోన్ పెల్టింగ్లో మా కానిస్టేబుల్కి కూడా బ్లీడింగ్ ఇంజరీ అయింది. ఆల్రెడీ అతను ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకొని రెస్ట్లో ఉన్నాడు. ఇప్పుడు అతను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అండ్ సీసీ కెమెరాస్ ఆధారంగా ఆ స్టోన్ పెల్టింగ్ చేసిన వాళ్ళలో 42 మందిని మేము ఐడెంటిఫై చేసినాము. వాళ్ళ మీద కూడా సివియర్ సెక్షన్ తోటి కేసులు నమోదు చేస్తున్నాం. ఇది కాకుండా కొంతమంది నిన్న రాత్రి ఒక టెన్షన్స్ వాతావరణం క్రియేట్ చేసే ప్రయత్నం చేసినారు. వాళ్ళందరికీ కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నాం పోలీస్ సైడ్ నుంచి. వెరీ వెరీ స్ట్రాంగ్ కేసెస్ రిజిస్టర్ చేయబడతాయి. ఎవరైనా సరే కమ్యూనల్ హార్మోని కానీ లేకపోతే బాన్స్వాడలో కానీ లేకపోతే ఇంకేదో ప్లేస్లో కానీ ఇదేమన్నా మతానికి సంబంధించిన డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడము లేకపోతే ఇంకేదైనా సరే డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తే మాత్రం వెరీ స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటాం. అండ్ జనరల్ పబ్లిక్ చెప్తా ఉన్నాము, ఈ టెన్షన్స్కి దానికి కూడా ఎటువంటి మీరు ఇబ్బంది పడరాదు. కొంతమంది ఏదో కూడా ఎర్లీ మార్నింగ్ అవర్స్తో పెట్రోలింగ్ పార్టీస్ వాళ్ళు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇది కాకుండా సోషల్ మీడియాలో కూడా కొంతమంది ఈ ప్రొవోక్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనకు ఒక 2 ప్లేసెస్లో మనకి ఇది ప్రొవోకింగ్గా ఇంకేమైనా రెచ్చగొట్టే విధంగా స్టేటస్లు పెట్టుకోవడము లేకపోతే బాన్స్వాడకి రండి అని చెప్పి కాల్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళని కూడా పట్టుకొని వాళ్ళ డిఫరెంట్ ప్లేస్లో పెట్టడం జరిగింది. వాళ్ళ మీద కూడా ఖచ్చితమైన స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటాం. ఆల్రెడీ మనకి టీజీఎస్పీ నుంచి కూడా స్పెషల్ ఫోర్సెస్ కూడా మనకు దిగినాయి ఇక్కడ. సో మొత్తం కూడా మన ఏరియాలో 9-10 చోట్ల కూడా పికెట్స్ పెట్టుకోవడం జరిగింది. అండ్ పెట్రోలింగ్ పార్టీస్ కూడా ఇంక్రీజ్ చేసుకోవడం జరిగింది. అండ్ 24/7 దీన్ని వాచ్ చేస్తూ ఉంటాము. ఎవరైనా సరే డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తే మాత్రము చాలా సివియర్ యాక్షన్ తీసుకుంటాం. అండ్ మిగతా జ్యూరిస్డిక్షన్ నుంచి కానీ అక్కడ నుంచి కానీ ఇక్కడ లొల్లి చేసే ప్రయత్నం చేస్తే కూడా దాని మీద కూడా చాలా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటాం. 144 వేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ పోలీస్ కంట్రోల్లోనే ఉంది ఎవ్రీథింగ్ కూడా. సో అది అవసరం లేదు. అండ్ ఇప్పటి వరకు ఒక కేసు మీద రిజిస్టర్ అయింది. అండ్ ఇవాళ కూడా ఇప్పుడు కేసు రిజిస్టర్ కాబోతుంది. అండ్ ఇందులో మొత్తం కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. చాలా వీడియోస్ కూడా కొంతమంది మీడియా వాళ్ళు కూడా రికార్డ్ చేసినారు వీడియోస్, కొంతమంది పబ్లిక్ కూడా రికార్డ్ చేసినారు వీడియోస్. ఆ వీడియోస్ కూడా మాకు పంపడం జరిగింది. వాటిని కూడా ఒక 3 టీమ్స్ వెరిఫై చేస్తున్నాయి. అందులో ఇప్పటివరకు అయితే 42 మందిని ఐడెంటిఫై చేసినాము. అండ్ అందరికి కూడా క్లియర్గా చెప్తున్నాము, ఎవరైతే ఈ స్టోన్ పెల్టింగ్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళని మాత్రం వదిలే ప్రసక్తి లేదు. వాళ్ళు ఎక్కడ పొక్కలు దాచుకున్నా సరే గుంజుకొచ్చి కూడా రిమాండ్ చేసే పూచినాది. ఒక్కరు కూడా తప్పించుకోలేరు ఇందులో. అండ్ పబ్లిక్ కూడా హామీ ఇస్తున్నాము, మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు రెగ్యులర్ వర్క్స్ చూసుకోండి. ఈ డిస్టర్బెన్స్ వల్ల జనరల్ పబ్లిక్కి చాలా లాస్ అవుతుంది. అండ్ చాలామంది డైలీ రోజువారీ కూలీస్ ఉంటారు, లేకపోతే షాప్ ఎస్టాబ్లిష్మెంట్ మీద బతికే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా షాప్స్ క్లోజ్ చేయించడం వల్ల కూడా ఒరిగేదేం లేదు, పబ్లిక్ ఇబ్బంది పెట్టడం తప్పితే. సో పబ్లిక్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, అటువంటి థ్రెటనింగ్ కానీ దానికి కానీ ఎటువంటి దానికి కూడా మీరు లొంగొద్దు. పోలీస్ మొత్తం కంప్లీట్ పెట్రోలింగ్ ఉంది. కంప్లీట్ ఏరియాలో మన వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఇదే కాకుండా కొంతమందిని మఫ్టీలో కూడా మనం పెట్టడం జరిగింది. ఎక్కడైనా సరే డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేసినా, గ్యాదరింగ్కి ప్రయత్నం చేసినా కూడా వెరీ స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.